అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది యువతకి నేను చెప్తున్నాను. ఎందుకనంటే మీ చేతి గొడ్డళ్ళు ఇచ్చి, మీ చేతి కత్తులు ఇచ్చి, మీ చేతి కర్రలు ఇచ్చి రప్పా రప్పా అనండి, నరుకుతామనండి అని మిమ్మల్ని పంపించి ఆయన ప్యాలెస్లో దాక్కుంటున్నాడు. యువత, మీరు అనవసరంగా ఆయన మాటలు నమ్మి మోసపోకండి. ఈరోజు మీరు అలా అని మీ భవిష్యత్తు మీరు నాశనం చేసుకొని మీరు జైల్లో కూర్చుంటారు, ఆయన ప్యాలెస్లో కూర్చుంటాడు. మీకు ఉదాహరణ గుర్తుందో లేదో, వైజాగ్లో ఎయిర్పోర్ట్లో కోడికత్తి సీను గుర్తుందా మీ అందరికీ? కోడికత్తి సీను ఆ రోజు ఆయనే చేయించుకున్నాడని అందరికీ బయట అందరూ అనుకుంటున్నారు. అది మాత్రం అది ఎంతవరకు నిజం అబద్ధం ఆయన మనసుకే తెలియాలి. అనుకున్న ఆయన ఆ కుర్రాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. ఆయనకు మంచి చేద్దాం అనుకొని, ఆయనకి ఏదైనా ఉపకారం జరుగుతుంది అని ఈరోజు ఆ రోజు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచిన వాళ్ళ చెల్లి ఈరోజు ఎక్కడుందో ఎవరికీ తెలియదు పాపం. నడిచి ఆయనకి పట్టం కట్టబెట్టింది ఆవిడ ఆస్తి ఖర్చు పెట్టి, ఆవిడ శ్రమంతా ఖర్చు పెట్టి నడిచిన ఆవిడ సొంత చెల్లినే పక్కకు తోసిస్తున్న మహానుభావుడు ఆయన. కాబట్టి మీరు కార్యకర్తలని ఆ కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని రప్పా రప్పా అనుకొని తిరిగి మీరు ఫ్లెక్సీలు అంటించడం, ఎందుకంటే సభ్య సమాజంలో ఈ ఫ్లెక్సీలు కానీ ఇట్లాంటివి కానీ మాట్లాడడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ఎవరినైనా కించపరచడం కరెక్ట్ కాదు. మీరు సోషల్ మీడియాలో ఎంత కించపరిచేవాళ్ళు? ఒక్క విషయం మాత్రం చెప్తాను, నిజంగా మీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే, పొరపాటున మా దురదృష్టం కొద్దీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దురదృష్టం కొద్దీ అయ్యి ఉంటే ఈరోజు రాష్ట్రం ఉండేదా? కరోనా కంటే భయంకరమైన ఇంకొక రోగం వచ్చి మొత్తం అందరం కొట్టుకెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే ఈయన పాప భారాన్ని భూదేవి మోయలేకపోయింది. కాబట్టి గత 5 సంవత్సరాలు పడిన బాధలు చాలు, గత 5 సంవత్సరాలు పడిన ఈ విధ్వంసం చాలు, గత 5 సంవత్సరాలు మనం పడిన కష్టాలు చాలని ప్రజలు అనుకునే 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి ఈరోజు మిగిలిన వాళ్ళకు కూడా మేము దయచేసి చెప్తున్నాం, ఎందుకంటే విధ్వంసకరమైనటువంటి చర్యలు చేయకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా మీరు చూస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఎవరు తప్పు చేసినా చట్టం తన పని చేసుకెళ్ళిపోవాలని చెప్తున్నారు. తప్పు చేయడానికి ఒప్పుకోనటువంటి ఒక నిక్కచ్చైన పరిపాలన చేసినటువంటి నాయకుడు తాలూకా ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుతూ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను కొంతమంది బూతుల మంత్రులే, ఎందుకంటే వాళ్ళ నోట్లో నుంచి నీతులు వస్తే చాలా వెటకారంగా అనిపిస్తుంటుంది అందరికీ. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈరోజు అమరావతి కట్టడం అంత అవసరమా, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని అడుగుతున్నారు వాళ్ళు. మీరు ఋషికొండని బోడికొండ కొట్టేసి 550 కోట్లతో కట్టారే, చదరపడుగు ఎంత? దాని రేట్ ఏంటి? అమరావతి కడుతున్నటువంటి చదరపడుగు ఎంత? అంటే ఇంతమంది 5 కోట్ల మంది ప్రజలకి అమరావతిలో రాజధాని కట్టడానికి మీకు అక్కర్లేదు, ఇద్దరికి మాత్రం 550 కోట్లతో ఒక ఇల్లు కట్టుకోవాలి. మీకు అమరావతిలో చాలామంది 33,000 మంది రైతులు వాళ్ళు భూమిని నిజంగా వాళ్ళు ఎంత పెద్ద మనసుతో ఇస్తే మీకు అది అక్కర్లేదు. అక్కడ కబ్జాల మీద కబ్జాలు చేసి అందరి తాలూకా ఆస్తులు లాగేసుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్క జిల్లాకి ఒకరిని పెట్టుకొని మీరు ఆస్తులు వాళ్ళందరి దగ్గర కబ్జా చేసుకొని, పొలాలు కబ్జా చేసుకొని వాళ్ళ డబ్బులు తినేయచ్చు. కానీ ఇక్కడ రాజధాని కట్టకూడదు. అంటే మీకేంటంటే మీకు విధ్వంసం ఒక్కటే మీకు కావాలి తప్ప కానీ వికాసం, అభివృద్ధి, సంక్షేమం మీకు అవసరం లేదు. ఆ రోజు ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కారన్నారు, కానీ ఆ బటన్ నొక్కితే ఆ డబ్బులు పడ్డాయా లేదన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు కరెక్ట్గా ఆలోచించి మాట్లాడుతున్నారా? Please subscribe to Leo News for more videos.